బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై గవర్నర్ సంతకం పెట్టారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. కొన్ని గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ తీసుకున్న నిర్ణయం మీద మాత్రమే ఆయన ఆమోద ముద్ర వేశారు. కానీ బీసీ బిల్లును మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంచారు. బీసీ బిల్లు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు అని వార్తలు రావడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. చాలా మీడియా ఛానల్స్ కూడా బీసీ బిల్లుకు లైన్ క్లియర్ అంటూ వార్తలు ప్రసారం చేశాయి. దీంతో ఇక లైన్ క్లియర్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈ మిస్టేక్ ను వెంటనే గుర్తించిన ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉందని చెప్పింది. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాలను సవరిస్తూ 50% క్యాప్ పరిమితి ఎత్తివేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు రూపొందించింది. ఈ బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీనికి గవర్నర్ ఆమోదం కావాల్సి ఉంది. కానీ గవర్నర్ నుంచి బిల్లుకు ఇంకా ఆమోదం రాలేదు. దీంతో ఈ విషయంలో ఏం జరగబోతుందా అని రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గం మొత్తం ఆశగా ఎదురు చూస్తోంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఓ ఫేక్ న్యూస్ కాసేపు గందరగోళాన్ని సృష్టించింది.